హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తెలుగుడి స్పందన. మనిషికి తెలియని ఎంతో విలువైన వస్తువు ఏంటో తెలుసా? లిటరలీ హ్యూమన్ బాడీ. ఎందుకంటే హ్యూమన్ బాడీలో ఉండే ఆర్గాన్స్ అనేవి ఎంత విలువైనవో మనకి తెలియదు. వాటి వాల్యూ మనకి తెలియదు కాబట్టి మనం వాటిని ఇష్టం వచ్చినట్టు అడ్డమైన అలవాట్లతోటి బానిస అయిపోయి వాటిని మనమే పాడు చేసుకొని మన చావును మనమే, అంటే మన ముప్పును మనమే కొని తెచ్చుకుంటున్నాం. లిటరలీ మన హెల్త్ని పాడు చేసుకుంటాం. మన ఆర్గాన్స్ యొక్క విలువ కానీ తెలిస్తే ప్రతి ఒక్కరికి మనం ఎంత కోటీశ్వరుడో, మనం ఎంత రిచ్ పర్సన్స్ మీకే అర్థమవుతుంది. ఎందుకంటే అవి కాళ్ళు చేతులు లేని వారికి, ఇంకేవైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది లిటరలీ వాటి విలువ. అన్ని బాగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు వాటి విలువ. సో హ్యూమన్ బాడీలో ఉండే ఆర్గాన్స్ యొక్క విలువ తెలియడం కోసం, మనందరి కోసం ఈ వీడియో. డోంట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. దిస్ ఈస్ ద వీడియో ఆర్గాన్ స్టోరీ. ఇంట్రో వాజ్ లిటరలీ మనం ఏదో బాడీలోకి ఎంటర్ అవుతున్నట్టుంది. ఆర్గాన్ స్టోరీ. సో ఇంట్రెస్టింగ్ లిటరలీ. ఓ విజువల్స్ లైక్ సూపర్, లిటరలీ నాట్ గోనా బీ బ్యాడ్. ఇట్స్ లేట్ నైట్. A massive person. Oh, wait. What the fuck is this backside, man? Wow. ఇందులో వెతుక్కుంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి లిటరలీ వీడియోలో. సో డోంట్ స్టాప్, లెట్స్ కంటిన్యూ. Oh my god. లిటరలీ సో క్రేజీ మ్యాన్. డైరెక్టర్, రైటరు, ఆఖరికి యానిమేషన్ చేసిన ఆర్టిస్ట్ అయితే ఇంకా క్రేజీ. Oh my little heart. Oh my god. That expressions was literally, the sound was different. Oh, brain. Oh my god, I can't explain this. Man, literally so massive, man. పొద్దునే మనం లేచినప్పుడు కూడా అట్లానే ఉంటామేంటి కొంపదీసి. Oh my god. కంట్రోల్ ఇచ్చింది బ్రెయిన్ మొత్తం బాడీకి అయితే. మ్యాన్ లిటరలీ సో క్రేజీగా ఎడిట్ చేశాడు మ్యాన్ యానిమేషన్ అయితే. ఓ వాట్స్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుంది గుండెకి? మ్యాన్ లిటరలీ ప్రతి ఒక్కరు లైఫ్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమైనా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది. పాపం చూడాలి ఊపిరితిత్తులు ఎలా రియాక్ట్ అవుతాయి చూడండి. ఓ మై గాడ్, ఇట్స్ లైక్ ఏ మన బండి పొగ్గొట్టడం మాదిరి తయారైంది చూడదు. ఓ మై గాడ్, సో మ్యాసివ్ ఎడిటింగ్, లిటరలీ క్రేజీగా ఉంది లిటరలీ. బర్గర్స్, పాప్కార్న్స్, ఓ మై గాడ్, ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్. ఓ మై గాడ్, అయిపోయింది. ఓ మై గాడ్, ఓ సచ్ a సూపర్ ఎడిటింగ్ మ్యాన్. ఉయ్ కమాన్. కష్టం ఇంకా బ్రదర్ పంపించండి, షెడ్కి పంపించండి. అయిపోయింది. కష్టమమ్మా, చచ్చిపోయాడు పాపం కుర్రాడు. ఓ బా, వీడికి ఎక్కడ రాసి పెట్టి ఉందిరా, బతికేసాడు. ఒరే మ్యాన్, కమాన్ మ్యాన్. ఇవ్వక లైఫ్ ఒక ఛాన్స్ ఇచ్చింది, దాన్ని కూడా మిస్యూజ్ చేసుకుంటున్నాం. లైఫ్లో లిటరల్గా అసలు లైఫ్ సెకండ్ ఛాన్స్ రావడం అనేది చాలా కష్టం. అట్లాంటిది వచ్చినప్పుడు కూడా ఇట్లా మిస్యూజ్ చేస్తే వీడికి చచ్చిపోవడం ఎటువంటి తప్పు లేదు. అయిపోయింది సార్, ఇంకా అయిపోయింది. ఇంకా బతకడు. ఓ మై గాడ్, లిటరలీ కార్ సైలెన్సర్లో మూతి పెడుతున్నాడు మ్యాన్. ఓ మై గాడ్, లిటరలీ చూస్తే అర్థమవుతుంది లిటరలీ మనం ఆర్గాన్స్ని ఎంత టార్చర్ చేస్తున్నామంటే. వాటికి కానీ ఫీలింగ్స్ ఉండి మాట్లాడితే, ఇట్లా వాటికి ఫీలింగ్స్ ఉండి మాట్లాడమంటే ఇంకేముంది, మన బాడీ నుంచి బయటకు పోతే మనం ఎట్లనో చచ్చిపోతాం. ఇంకా చెప్పాల్సింది ఏమి ఉండదు అనమాట లిటరలీ. బ్లడీ సెల్స్, బాడీలో సెల్స్ అన్ని చూడండి అలా రియాక్ట్ అవుతున్నాయి ఆపోజిట్గా. బా. ఓ బ్లడ్ సెల్స్.
బ్రెయిన్, బాడీ అన్నీ పోయినాయి. ఇక ఆడ బాడీలో పని చేసేదంటే ఏం లేదనుకోండి. ఇక అయిపోయా కథం, తీసుకోవండి ఇన్ని. ఓ మై గాడ్, ఓ మై గాడ్, డిడ్ యు సీ దిస్? బయటికి మనిషి ఎంత అందంగా ఉన్నా లోపల ప్రతి ఒక్కడికి ఉండే ఆర్గాన్స్ ఇవే. అవి సక్రమంగా పనిచేయాలి ఫస్ట్. ఓకే, బయటికి కనిపించేది అందంగా ఉంటే అంటే బయటకి బొమ్మ మంచిగా ఉన్నట్టు బయట అందంగా ఉంటే లోపల ఎన్ని పుచ్చిపోయినాయి ఎవ్వడికి తెలియదు. ఇట్లా చూస్తే అర్థమవుతుంది మనిషి యొక్క రియల్గా ఎంత బ్యూటీ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి మాత్రం ఇలాంటి పరిస్థితి మాత్రం లైఫ్లో ఎవ్వడికి రాకూడదు అయ్యా. చచ్చిపోయినా పర్వాలేదు కానీ. చనిపోయిందా? ఓ ఆర్గాన్ హెవెన్. ఐ థింక్ దిస్ వాస్ లిటరల్లీ సో క్రియేటివ్. అంటే ఎంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండంటే షార్ట్ టైంలోనే ఎంత ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఐ హోప్ ఖచ్చితంగా మీ అందరికీ ఇది ఎక్కడో ఒక లైఫ్లో కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరిని ఇట్లాంటి వాళ్ళని చూస్తాం, సిగరెట్లు తాగేసి మందు తాగేసి ఎంతో వాల్యుబుల్ అయిన మన బాడీలో ఉండే పార్ట్స్ని మనం పాడు చేసుకుంటాం అన్న విషయం మనకే తెలియదు. అదేదో రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్లో పడిన తర్వాత మన ఫ్యామిలీకి మనమే బరువు అయిన తర్వాత అర్థమవుతుంది మంచిగా ఉంటే బాగుండలే అని. అసలు నాకు అర్థం కాదురా భయ్. ఉన్నప్పుడు విలువ తెలియదు అంటారు కదా, ఇట్లనే ఉంటుంది సో లైఫ్లో. మీరు కూడా నెక్స్ట్ టైం ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నప్పుడు ఆలోచించండి, ఇట్లుంటుంది పరిస్థితి. అంటే అలవాటు అయిపోయిన తర్వాత ఎట్లనో మానలేరులే, పోతే పోని బాడీ ఆర్గన్స్ అనుకుంటారు. కానీ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే లేని వారిని చూస్తే అర్థమవుతుంది వాటి విలువ. దిస్ ఈస్ టుడే వీడియో ఫ్రెండ్స్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం మీరు కూడా మీ బాడీ ఆర్గన్స్ పైన, మీ బాడీలో ఉండే పార్ట్స్ పైన కొంచెం కేర్ తీసుకోండి. అట్లా పట్టించుకోకుండా వదిలేకుండా కొంచెం హెల్త్ పైన కూడా కేర్ తీసుకొని మన జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బతికేయండి. ఓకే, సో దిస్ ఈస్ ద టుడే వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. అండ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగోడి స్పందన యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.